సైబర్ నేరాలకు ప్రజలు గురికావడం అవగాహన లోపమే ప్రధాన కారణమని ఆసిఫాబాద్ పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని సమాచారం అందించాలని సూచించారు. ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎక్కువ నేరాలలో సైబర్ క్రైమ్ సంబంధించిన నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో వీటి మీద ప్రజల్లో అవగాహన తక్కువ ఉండడము, తెలిసి కూడా పొరపాట్లు చేయడం వలన ఈ నేరాలు చేయడానికి ఎక్కువ నేరస్తులు మన టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలుసు ఇది చేస్తే మన దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసుకుంటారని, అయినా సరే ఆ తప్పిదం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎన్ని అవేర్నెస్ క్యాంపులు చేసినా, పోలీస్ వారు ఎన్ని అవేర్నెస్ క్యాంపులు చేసినా ప్రజల్లో పూర్తిగా అవగాహన రావటం లేదు. ఒక్కొక్క పద్ధతిని మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా సరే సైబర్ నేరగాలు కొత్త పద్ధతిలో మళ్ళా ఒక యాప్ల ద్వారానో లేదా వేరే విధంగా కొత్త నేరానికి పాల్పడుతుంటే దానికి కూడా ప్రజలు అమాయకులుగా బలయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము అందరికీ దాదాపుగా వీలున్నంత వరకు మేము అర్థమయ్యే విధంగా క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ క్రమంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి ముఖ్యంగా తెలిసి చదువుకొని వాళ్ళు, చదువుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి కొత్త కాల్స్, అన్నోన్ కాల్స్, స్పామ్ కాల్స్ వస్తుంటాయి. దాంట్లో మీకు తెలియని నెంబర్ వస్తుంటుంది. దాన్ని ఫోన్ ఉంది అని చెప్పి టక్మని లేపేస్తారు. లేపేసి వాళ్ళు ఫోన్ హలో అనగానే ఇట్లా మీ ఆధార్ కార్డు మీద మీ 2-3 సిమ్ కార్డులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి బెదిరించేసి మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని మిమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. పోలీసులు అరెస్ట్ చేయడం అనగానే మీరు ప్రజలు భయపడిపోయి సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి కాపాడండి సార్ అనేసరికి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, ఆ డబ్బుల్ని మీరు రిపీటెడ్గా మిమ్మల్ని డిమాండ్ చేసేసరికి మీరు భయపడిపోతుంటారు. అదేవిధంగా కొన్ని లింక్స్ పంపించడం జరుగుతుంది మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ. ఆ లింక్స్ మీరు ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి, ఆ ఏపీకే ఫైల్స్ అట్లాంటి ఫ్రాడ్ లింక్స్ వస్తాయి. అది ఏదో లింక్ వచ్చిందని మీరు క్లిక్ చేయగానే మీ ఫోన్ మొత్తం మీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా సైబర్ నేరగాని చేతిలోకి వెళ్ళిపోయి మీ ఫోన్పేలో డబ్బులు ఉన్నా, మీ గూగుల్ పేలో డబ్బులు ఉన్నా, లేదు మీకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ వాడు సైబర్ నేరగాళ్ళు తీసేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం లాంటిది, మిమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకోవడం లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మీకు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఫోన్ కాల్స్ చేసి ఇన్ని డబ్బులు కడితే మీకు ఫలానా జాబ్ వచ్చేస్తుందండి, దీనికి అది అఫీషియల్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. జాబ్ వస్తుందన్నప్పుడు ఆశతో మీరు డబ్బులు కడతా ఉంటారు. ఒక్కటే మీరు చదువుకున్న వాళ్ళు డబ్బులు కట్టి జాబ్ ఏ విధంగా ఎవరు ఇస్తారని చెప్పి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కష్టపడి సంపాదించుకొని మనం పార్టిసిపేట్ చేసి ఉద్యోగం ఏ విధంగా కష్టపడితే వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అక్రమ మార్గంలో డబ్బు పెట్టి సంపాదించుకోవడం అది ఎంత నేరమో దాన్ని ఉపయోగించుకొని అతను డబ్బులు కలెక్ట్ చేయడం కూడా సైబర్ నేరగాళ్ళు మీ ఆశల మీదన వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తున్నారు.